నిజామాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమార గ్రామం వేదికగా ఒక్కరోజు 2 ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాలు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. ఒకవైపు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం, మరోవైపు కాకిరాల హరిప్రసాద్ హనుమాన్ల తిరుపతి రెడ్డి వర్గం ప్రత్యర్థిగా మరో మీటింగ్ నిర్వహించింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమవుతూ చివరకు తోపులాట వరకు వెళ్ళింది. పరిస్థితి ఉద్రిక్తకంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. నా గ్రామంలో నేను పుట్టిన ఊరిలో ఎంపీటీసీ క్లస్టర్ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. దానికి మా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి, నన్ను మర్చిపోకుండా ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదే ఆదరణ 30 ఏళ్ళ నుంచి ఇచ్చే ఆదరణే ఈరోజు నా ప్రజలు నేను ఎక్కడో ఉన్నా, ఎక్కడొచ్చినా, ఎప్పుడు వచ్చినా నన్ను అదే పద్ధతి ఆదరించారు. కాబట్టి నేను వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా నా ప్రజలకు ఇదే విధంగా గత 30 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నానో అట్నే సర్వీస్ చేస్తా అని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో 2 మీటింగులు జరిగినాయని అనుకుంటా ఉన్నారు. ఇది 2 మీటింగులు కాదు. పార్టీలలో వర్గ విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ ఒక పార్టీలనే పనిచేసినప్పుడు అక్కడ గొడవ జరగకుండా ఉండాలని చెప్పి ఎక్కడన్నా కార్యకర్తలు తొందరపడేవరన్నా మా మధ్య లీడర్ల మధ్య మనస్పర్ధలు తొందరపడతారు, అది పార్టీకి అప్రతిష్ట పాలైతే చెప్పి నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గొడవ కావద్దు, మన పార్టీని మనం కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీని అని చెప్పి నేను ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి దీన్ని కూడా మరి ఝాన్సీ మేడం గారిని పిలవడం జరిగింది. వస్తా ఉన్నారు, మరి అక్కడ తొందరగా నేను పోయినాం. నేను వారిని కూడా తప్పు పట్టలేదు. రాజకీయంగా మాత్రం నష్టం కావద్దు పార్టీకి. ఎప్పుడు కూడా అందరం కూడా ఒక్క పార్టీలోనే ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. పనిచేద్దాం. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం అని చెప్పి కోరుతాం.